బాగుందన్న. ఇంటికి పోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా మాటలు భరించలేక చేస్తావు. నీకు బిడ్డ కుటుంబం కావాలా? రమ్మంటున్నాను కదా, నా బంగారం వివరం. చేస్తావా ఏంటని పోడు బంగారం? నేను తలుచుకుంటే ఒకటే కట్టు. రేపు నా బిడ్డ కాళ్ళ కాడ బంగారం ఊరిస్తారే. నీతో పాటే ఉంటే నా బిడ్డ బతుకు ఇక్కడ నాశనం అయిపోతుంది. అయ్యో అంకానమ్మా, ఏంది పరిస్థితి? ఎల్లక తల్లి ఆడుతూ నేను మాట్లాడతానుగా. నువ్వు చెప్పే మాయ మాటలు నమ్మి నీతో కాపురం చేయడానికి ఎవరు రారు. నీ బంగారం నీ బంగారం కొట్టి నా బిడ్డను తెచ్చుకుంటా. నా బిడ్డ మాత్రమే నాకు కావాలి. సార్, ఇక్కడ రాజా వీధిలో నైట్ గస్తీ చేద్దామని వచ్చాను సార్. రాయల్ జ్యువెలరీ ముందు ఒక డెడ్ బాడీ ఉంది సార్. అవును సార్, అతను చూస్తే సెక్యూరిటీ గార్డ్ లా ఉన్నాడు సార్. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఓపెన్. మోహన్, వెళ్ళి లైట్స్ ఆన్ చేయి. ఓ మీరెళ్ళి కార్పొరేషన్ వాళ్ళు రమ్మని చెప్పండి. ఓకే సార్. చూసారా మేడం, ఈ దారుణాన్ని తట్టుకోలేక చచ్చిపోతాను సార్. ప్లీజ్ సేవ్ మీ సార్, ప్లీజ్ ప్లీజ్. హే భగవాన్, 200 కోట్ల మెటీరియల్స్. 200 కోట్ల? అవును సార్, మిగతా బ్రాంచ్లకి ఎక్కడి నుంచి పీసెస్ వెళ్తాయి సార్. 2 ఫ్లోర్లలో ఉన్న డైమండ్స్, గోల్డ్, ప్లాటినం మొత్తం దోచేశారు సార్. 200 కోట్ల స్టాక్ని సింగిల్ స్టోర్లోనే ఎందుకు పెట్టారు సార్? ఇదే మొదటి షాపు. సెంటిమెంట్గా ఇక్కడి నుంచే మిగతా బ్రాంచెస్ అన్నింటికి నగలు వెళ్తాయి. లక్ష్మీ కళకళలాడే షాపులో దొంగ వెధవలు 200 కోట్లు కొట్టేశారు. ఇది గనక రికవరీ అవ్వకపోతే హోల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవాల్సిందే. సార్ ప్లీజ్ సార్, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఓ నువ్వుంటావయ్యా ప్రశాంతంగా? ఎందుకుంటావు? రాత్రి కుటుంబంతో పాటు గచ్చిబౌలి స్టేడియంలో ఏఆర్ రెహమాన్ ప్రోగ్రాంకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి అట్నుంచి అంటే పార్క్ హెత్కి వెళ్ళి ఫ్రీగా మెక్కి ఇంటికి వెళ్ళి దుప్పడు కప్పుకొని గుర్రు పెట్టి దొంగుంటావు. నీ సొమ్మేం పోయిందయ్యా? సిటీ నడిబొడ్డులో, అందులోనూ నా ప్రాపర్టీకి సంబంధించి ఒకడొచ్చి బొక్కెట్టి 200 కోట్ల రూపాయల బంగారాన్ని ఎత్తుకు తప్పితే ఎంటైర్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఏం పిక్కుతున్నారయ్యా? ఇదిగో చూడు, ఈ వాళ్ళ గనక నా సొమ్ము రికవరీ కాలేదనుకో మొత్తం మీ డిపార్ట్మెంట్నే వీధిలోకి లాగేస్తాను. ఏమనుకుంటున్నావా? అర్థమైందా? ఎస్ సార్. ఈ బ్రాంచ్కి నితేష్ ఒక్కడే ఓనర్ కాదు, తెలుసు కదా? తెలుసు సార్. హోమ్ మినిస్టర్ బామర్ది ప్రసాద్ మూర్తి, అప్పలనాయుడు సైలెంట్ పార్ట్నర్ సార్. మొత్తానికి మినిస్టర్ కుటుంబం డబ్బు పోయింది. జనం అందరికి ఈడి బొక్క పెడితే ఆడెవడో ఈడి చుట్టూ బొక్కెట్టేశాడు. స్టాఫ్లో ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. నేను చెప్పేంత వరకు వాళ్ళని ఇక్కడే ఉండమను. అందరినీ రమ్మని చెప్పు.
ఇక్కడే ఉన్నారు కదా సార్ కమిషనర్ గారు భవానీని రమ్మన్నారు. వాడా కేసు సంకనాకినట్టే. ఏంటే ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? ఇంతవరకు ఏది దొరకలేదు సార్. సార్ ఒక టోకెన్ దొరికింది సార్. షాప్లో ఉన్న అన్ని కెమెరాస్కి స్ప్రే కొట్టారు సార్. సెంటర్లో ఉన్న కెమెరాస్ని పగలగొట్టారు. షాప్ ముందున్నవి ఆపోజిట్ షాప్వి డ్యామేజ్ చేశారు. ఒక చిన్న చెప్పుల షాప్ షటర్ పక్కన దొరికిన ఫుటేజ్ సార్ ఇది. బ్యాక్ పాజ్ జూమ్. స్నిఫర్ డాగ్ షాప్ ముందున్న డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళింది సార్. ఎవడీడు? బురదలో బంగారం వెతుక్కుంటాడు. ఏ ఏరియా? ధూళిపేట స్లమ్ ఏరియా. సార్ అదేంటంటే పెద్ద నగల దుకాణంలో నగలు పుటం పెట్టి తయారు చేస్తారు కదా సార్. పుటం పెట్టి తయారు చేసిన నగల్లో మిగిలిపోయిన రజను చివరిగా డ్రైనేజీలోకి వస్తుంది సార్. ఆ డ్రైనేజీలోకి వచ్చిన బురదని బండి మీద తీసుకొచ్చి జల్లెడ పట్టగా అందులోంచి పిసరంత బంగారం మాకు దొరుకుతుంది సార్. అది తీసుకెళ్ళి మేము కొట్లో అమ్మితే ఒక్కో కుటుంబానికి 300-400 వస్తాయి సార్. ఇక్కడ ఉన్న 30 కుటుంబాలకి బతకడానికి అదే సార్ ఆధారం. అది తప్ప మాకేం తెలియదు సార్. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము ఎన్నో ఏళ్ల క్రితమే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం సార్. మాది గుంటూరు జిల్లా బాపట్ల పక్కన ఉన్న స్టువర్ట్పురం సార్. పొట్టకూటు కోసం ఇక్కడ గుడిసెలేసుకున్నాం సార్. రాత్రి 11 గంటల తర్వాతే పోలీసు వాళ్ళు మా బండ్లని ఊళ్ళోకి వెళ్ళనిస్తారు సార్. ఇదిగో చూడండి అమ్మా, నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని. వాడు పెద్దోడు వీడి చిన్నోడు అనే తేడాలు ఉండవు నాకు. మీరంతా బాగా చదువుకుని పై స్థాయికి వెళ్ళాలని కోరుకునేవాడిని. మీ అందరికీ మంచి చెయ్యాలని అడుగుతున్నాను. మర్యాదగా చెప్పండి, రాయల్ జ్యువెలరీస్లో దొంగతనం చేసిన నగలన్నీ ఎక్కడ దాచారో చెప్పారంటే నేనే మిమ్మల్ని కాపాడుతాను. సార్ ఫోన్లో ఆ న్యూస్ చూసాం సార్. మా వాళ్ళెవరూ అలాంటి పని చేసి ఉండారు సార్. ఓ మ్యాటర్ అదా? దొంగ నా కొడకల్లారా, మీ సింపతి క్రియేషన్తోనే రా లోకాన్ని నాశనం చేస్తున్నారో. ఎంత అమాయకంగా నటిస్తున్నారా. మీరే చేసినట్టు సాక్ష్యాలున్నాయి. నిన్న మీలో ఎవరా ఏరియాకి వెళ్ళారు? నిన్నేరా చెప్పరా? సార్ 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 పెద్ద కోట్ల బజార్లో 5 సందులు ఉన్నాయి సార్. ఒక్కో సందుకి ఒక్కో కుటుంబం వెళ్తాం సార్. నిన్న మీరు చెప్పిన సందుకి వెళ్ళింది మాత్రం రాదా సార్? వాడెక్కడరా? సార్ వాడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు సార్. ఫోన్ చేసినా కూడా నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. మీరే చూడండి సార్. రోడ్ కూడా తిప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. వాడి ఇల్లు ఎక్కడ? ఇక్కడే ఉంటాడు సార్. ఇక్కడే. నాతో రా. ముందుకెళ్ళండి. బండి ఇక్కడ ఆపకూడదు. తీసుకెళ్ళి రైల్లో పెట్టండి. తమ్ముడు కొంచెం చూసారా దారుణం? ఎవడో సేటుకే వేటేసేసాడు. వెనక్కి జరగమని చెప్పా. వెనక్కి జరగండి సార్. పోలీసా? గౌతమ్ సార్, గుడ్లప్పగించి చూస్తున్న వీళ్ళందరినీ ఫోటోకి ఒక్కడిని కూడా వదలకుండా అడ్రస్లు తీసుకో. ఆ మెరూన్ షర్ట్ వాడి దగ్గర ఆధార్ ఉందేమో చూడు. ఇప్పుడే చూస్తాను సార్. ఆ మెరూన్ షర్ట్ పట్టుకోండి. ఎవరిని వదలదు. అందరినీ పట్టుకోండి. సర్ప్రైజ్ సార్. మీరు విఆర్లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు అందులోనే ఉన్నాను. న్యూస్ చూశాను. సొంత డబ్బుతో ఫ్లైట్ ఎక్కి ర్యాపిడో బైక్లో ఇక్కడ దిగాను. నీకేమన్నా ప్రాబ్లమా? అయ్యో నాకేముంటుంది సార్. మన డిపార్ట్మెంట్లో మీ గురించి మీ కమిషనరే ఫోన్ చేసి రమ్మన్నాడయ్యా. ఐఓ ఎవరు? మన శ్రీధర్ సార్ సార్. సంక్రాంతినట్టు. ఈవిడే సార్, రాధా వాళ్ళమ్మ. నీ కొడుకు ఎక్కడ? ఆడెక్కడికి వెళ్ళాడో తెలవదయ్యా. రేత్రి మొగుడు పిల్లలు గొడవ పడ్డారు. బిడ్డను తీసుకుని కోడలి పిల్ల వెళ్ళిపోయినది. సార్, వాడి ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే భువనగిరి దగ్గర టవర్ చూపిస్తుంది. ఇమీడియట్గా రాచకొండ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి లొకేషన్కి మన వాళ్ళని పంపించు. సరే సార్. ఈ ఏరియా వాళ్ళని తన మన బండి ఎక్కించు. ఓకే సార్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్.
SiO2. జపాన్. జపాన్. గురువుగారు ఒక చిన్న విషయం. साहब साहब थोड़ा पैसा दे दिए साहब. साहब थैंक यू भाई साहब. आप कौन है भाई साहब? జపాన్. धन्यवाद सर, धन्यवाद. ఏం తోక బోలో. మనం సెట్ చేసి రాబరీ చేయాలనుకున్న షాప్కి ప్రాబ్లం వచ్చింది బాస్. అక్కడ రాబరీ మంచిది కాదు. ఏరా మీరే చూడండి బాస్. ఈ షాప్ ఓపెనింగ్ కి వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఫుల్కా మెస్సీ వస్తున్నాడు బాస్. ఏరియా మొత్తం లాఠీలే. మనం వేరే లొకేషన్ మార్చుకుందాం బాస్. ఏ డోంగరే ఆ ప్లేసే టార్గెట్ అనుకున్నాడు జపాన్. నేనేమన్నా డబ్బు కోసం దోపిడీ చేసేవాడినా? ఆ పని చేయాలంటే రాజకీయాల్లోకి జంప్ అయ్యేవాడిని కదరా. ఊరు కోసం పేరు కోసం దొంగలించేవాడు మెస్సీ తెరవాల్సిన షాపుని ఈ జపాన్ తెరిచాడని చరిత్ర చెప్పుద్ది. బుర్రకెక్కిందా? జపాన్ మేడ్ ఇన్ ఇండియా.